సో మనకి మనోజ్ క్యారెక్టర్ కంటే రవి క్యారెక్టర్ ఇంపార్టెంట్. సో రవి క్యారెక్టర్ ఎంత స్పీడ్గా ఉంది, ఎంత బాగుంది. ఎరా డైరెక్టర్ గారు ఇడి యారా అన్నాడా డైరెక్టర్ గారు అన్నాడు దగ్గర కూర్చో. సో మనకి ఎప్పుడు డైరెక్టర్ గారు షార్ట్ ఫిల్మ్ చేసింది విలన్ క్యారెక్టర్ కదా. అలాంటి అలాగైతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా మీరే వెళ్దాం. అంటే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. చెప్పండి. విలన్ క్యారెక్టర్ హైప్ ఇచ్చేద్దాం. ఇద్దామండి, అయిపోద్దాం. అది కాదు ఇంకా బాగా హైప్ ఇచ్చేద్దాం. ఇద్దామండి, అయిపోద్దాం. అది కాదు ఇంకా చాలా బాగా హైప్ ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం, అయిపోద్దాం. నాకు ఇంకో చిన్న థాట్ వచ్చిందండి. చెప్పండి. దీంట్లో హీరో క్యారెక్టర్ తగ్గించేద్దామా? మనం చంపేదండి, ఎదురు ముదురుకోండి. చంపేస్తే బాగోదులేండి, తగ్గించేది సరిపోదు. సర్లే కానీ నాకు కొన్ని పని ఉంది, చూసుకుని వస్తాను. నువ్వు కట్ చేసేది నేను కట్ చేస్తాను. మీరు ఎలా ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు అందరూ? మనకు 100 మంది యాక్టర్స్ కావాలండి. అయితే కస్టమర్ పడుతుంది. అందరికీ నమస్కారం. నేను చేసిన ఓవర్ నైట్ అన్న షార్ట్ ఫిల్మ్కి నాకు చాలా మంచి గుర్తింపు ఇచ్చారు. చాలామంది నాకు డిఎమ్స్ చేశారు, మాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో ఏమన్నా అవకాశం ఉంటుందా అని. సో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక అవకాశం. నా ఓవర్ నైట్ 2లో యాక్ట్ చేయడానికి కొంతమంది యాక్టర్స్ని నేను రిక్రూట్ చేసుకుంటున్నాను. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది, వేరే క్రాఫ్ట్స్లో అయినా యాక్టింగ్లో అయినా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను అని మీరు నమ్మితే కనిపించిన నెంబర్కి డిఎం చేయండి, కాంటాక్ట్ అవ్వండి.